ఇప్పటి వరకు ఒత్తిళ్లతో కూడిన భారత్ చైనా సంబంధాలు ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. సరిహద్దు ఘర్షణలు, రాజకీయ విభేదాలు, వ్యాపార నిషేధాల నడుమ భారత్ మరోసారి చైనా పౌరులకు పర్యాటక వీసాలు జారీ చేయాలని నిర్ణయించడాన్ని గమనించాల్సిన అంశంగా అనేక మంది భావిస్తున్నారు. ఇది కేవలం టూరిజం అభివృద్ధికే కాక ద్వైపాక్షిక సంబంధాల్లో కూడా పాజిటివ్ మూడ్ సెట్ చేస్తున్న పరిణామంగా చెప్పుకోవచ్చు. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించిన ప్రకారం జూలై 24 నుంచి చైనా పౌరులు భారత్కు పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2020లో గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత పర్యాటక సంబంధాలు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో ఇది కీలక ముందడుగు. కోవిడ్ మహమ్మారి, సరిహద్దు వివాదాలు అప్పట్లో ఈ నిర్ణయానికి దారితీశాయి. ఇప్పుడు భారత్ ఈ బంధనాలను తేలికగా చేసి పర్యాటక మార్గాన్ని తిరిగి తెరిచింది. గతంలో చైనా పాకిస్తాన్తో మైత్రి పెంచిన సందర్భాలు, భారత విద్వేషాన్ని రెచ్చగొట్టిన చర్యలు, చైనా ఉత్పత్తులపై నిషేధాలు ఇవన్నీ రెండు దేశాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయాయి. అయినా ఇప్పుడు మారుతున్న వాతావరణం, రెండు దేశాల్లోనూ తలెత్తుతున్న అవసరాలు పునరుద్ధరణకు దారితీస్తున్నాయి. భారత్ చైనా ప్రజలు మళ్లీ ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం రావడం, సంస్కృతి, టూరిజం మార్గాల్లో పరిచయాన్ని పెంచే అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ మార్పుపై ప్రజల నుంచి సానుకూల స్పందన వెలువడుతోంది. టూరిజం రంగంలో పనిచేస్తున్న హోటల్ యజమానులు, గైడ్లు, ట్రావెల్ ఏజెంట్లు దీన్ని వ్యాపారపరంగా మంచి అవకాశంగా భావిస్తున్నారు. చాలా మంది భారతీయులు చైనాలోని పాండాలు చూడాలని అనుకునే వారి కోసం ఇది మంచి వార్త. అంతేకాకుండా కొంతమంది వ్యక్తిగతంగా కూడా ఈ మార్పుని హర్షిస్తున్నారు. ఉదాహరణకు, భారత యువకుడు తన చైనీ గర్ల్ ఫ్రెండ్ ను కలుసుకునే అవకాశాన్ని పొందడం, వివాహాల విషయంలో వీసాల లభ్యతపై చినుకుల జోకులు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఈ మార్పుకు చిహ్నంగా నిలిచాయి. ఇంకా కొంతమంది ఈ పరిణామాలపై సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చైనా పాక్ మద్దతు ఇచ్చిన నేపథ్యం, సరిహద్దు ఘర్షణల్లో ప్రాణ నష్టం వంటి విషయాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో గాయంగా ఉన్నాయి. దీన్ని పూర్తిగా విస్మరించడం అంత సులువు కాదు. అయినా ద్వైపాక్షిక సంబంధాల్లో తిరిగి నమ్మకాన్ని పెంపొందించేందుకు ఇలాంటి మార్పులు అవసరమవుతాయి. వాతావరణ మార్పులు కేవలం ఈ రెండు దేశాల నిర్ణయాల వల్లే కాక ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న పరిస్థితుల వలన కూడా సంభవించాయి. అమెరికా, భారత్, చైనా రెండింటిపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఈ రెండు దేశాలు ఒకరినొకరు తిరిగి అర్థం చేసుకోవాలని దిశగా అడుగులు వేస్తున్నాయి. బ్రిక్స్ సమావేశాలు, చైనా నేతలతో భారత నేతల భేటీలు, వాణిజ్య విమానాల పునఃప్రారంభం వంటి అంశాలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. భారత్ చైనా టూరిజం గేట్లు తిరిగి తెరచడం సంభవ్య మైత్రికి మార్గం వేసే ప్రయత్నమే. ఇది కేవలం టూరిస్టుల రాకపోకలకు మాత్రమే కాదు, ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచే అవకాశం కూడా. అనేక సందేహాలు, పాత బాధలున్న ఈ మార్గం ద్వైపాక్షిక ప్రయోజనాల కోసం ప్రారంభమైందని నిపుణులు భావిస్తున్నారు. భారత్ చైనా మధ్య తిరిగి మెరుగవుతున్న సంబంధాల నేపథ్యంలో ఆ దేశాల ప్రజల మధ్య మరింత బంధం ఏర్పడే అవకాశం ఉంది. ఇది విశ్వసనీయత, సంస్కృతి, ఆర్థిక సంబంధాల పునరుద్ధరణకు ప్రారంభ చిహ్నంగా కూడా చెప్పవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.